తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్కు దిశానిర్దేశం చేశారు. కానీ కవిత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా గులాబీ పార్టీపై, ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పేపర్ లీకేజీల వల్ల 2 తరాలు నష్టపోయాయని ఆమె ఏకంగా బాంబు పేల్చారు. ఇంతకీ కవిత చేస్తున్న ఈ తీవ్ర ఆరోపణలను బీఆర్ఎస్ అధిష్టానం ఎన్నాళ్ళు మౌనంగా భరిస్తుంది? కవిత ఇదే తీరుగా పక్కా ఆధారాలతో విమర్శలు చేసుకుంటూ పోతే 2028 ఎన్నికల నాటికి గులాబీ పార్టీకి జరగబోయే నష్టం ఏ స్థాయిలో ఉండబోతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారం అత్యంత హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమెను రాజకీయంగా ఎదుర్కోవడం కంటే పూర్తిగా విస్మరించడమే సరైన వ్యూహమని బీఆర్ఎస్ అధిష్టానం బలంగా భావిస్తోంది. కవితను కానీ, ఆమె పెట్టిన కొత్త పార్టీని కానీ ఎవరూ పట్టించుకోవద్దంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల తన పార్టీ శ్రేణులకు అత్యంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎవరెవరో కొత్త పార్టీలు పెడుతూనే ఉంటారని, వర్షాకాలంలో పుట్టగొడుగుల్లా పార్టీలు ఇలా వస్తాయి, అలా వెళ్లిపోతాయని ఆయన చాలా తేలికగా వ్యాఖ్యానించారు. అలాంటి వారిని అసలు లెక్కపెట్టొద్దని, ఎవరూ వారి ఉచ్చులో పడి అనవసరంగా స్పందించవద్దని ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. కవిత పేరును నేరుగా ప్రస్తావించకపోయినా కేటీఆర్ చేసిన ఈ సూచనలు ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం చేసుకోవడం రాజకీయ వర్గాలకు, ప్రజలకు పెద్ద కష్టమేమీ కాలేదు. కేటీఆర్ మాటకు కట్టుబడి ప్రస్తుతం గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు కవిత చేస్తున్న విమర్శలపై ఎక్కడా బహిరంగంగా మాట్లాడడం లేదు. అధిష్టానం గీసిన గీత దాటకుండా వారు ఒక రకమైన వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉన్నప్పటికీ కవిత మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన విమర్శల దాడిని రోజురోజుకు మరింత ఉధృతం చేస్తున్నారు. పాత టీఆర్ఎస్ పార్టీ పేరును ఓన్ చేసుకున్న తర్వాత ఆమె పొలిటికల్ అడుగులు అత్యంత వేగంగా పదునుగా పడుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసినట్లుగానే ఎక్కడా మొహమాటం లేకుండా తన సొంత తండ్రి కేసీఆర్ పైనే ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఒక మరమనిషిలాగా, పూర్తిగా మారిన మనిషిలాగా తయారయ్యారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన సొంత తండ్రిని టార్గెట్ చేయడంతో పాటు గులాబీ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న నాయకులను ఉద్దేశించి పందికొక్కులు అంటూ అత్యంత ఘాటైన పదజాలంతో విమర్శించారు. దశాబ్దాల పాటు తనతో కలిసి ప్రయాణించిన సీనియర్ నాయకులపైనే ఈ స్థాయి పదజాలం వాడడం ఆమెలోని ఆగ్రహానికి అద్దం పడుతోంది. అయితే కవిత తన విమర్శల పరంపరను కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ వైఫల్యాల వైపు మళ్లించారు. తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కవిత గులాబీ పార్టీ వైఫల్యాలకు సంబంధించి మరింత లోతైన సంచలన విషయాలను బహిర్గతం చేశారు. ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్, ఇతర వ్యవహారాల్లోని అవకతవకల గురించి కవిత ఎక్కడా మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టారు. ఆనాడు కేటీఆర్ వ్యవహరించిన నిర్లక్ష్య తీరు, ఆయన నిర్వాకం వల్లనే ఏకంగా 2 తరాల యువత తీవ్రంగా నష్టపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ పెట్టుబడులు తెస్తున్నామని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని దేశాలు తిరిగిన ఐటీ మినిస్టర్ సొంత రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ పేపర్ లీక్ అయితే ఏం చేశారని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ పేరును అత్యంత ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా తన అసలు ఉద్దేశాన్ని, తన ప్రధాన లక్ష్యాన్ని ఆమె స్పష్టంగా బయటపెట్టారు. గత 10 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలకు కేటీఆర్ అసమర్థతే కారణమని ఆమె పరోక్షంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి కొట్లాడారని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. అటువంటి త్యాగధనులకు తమ ప్రభుత్వం కనీస న్యాయం చేయలేకపోయిందని, వారికి కనీసం ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడిన ఈ మాటలకు గులాబీ పార్టీ నేతలు రకరకాల వక్రీకరణలు చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంతిమంగా మాత్రం గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పెద్ద పెద్ద తప్పులను కవిత స్వయంగా బయట పెడుతూనే ఉన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా గత 10 ఏళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితితోనే విపరీతమైన నష్టం జరిగిందని కవిత చెప్పకనే చెబుతున్నారు. ఏకంగా పార్టీ అధినేత కూతురే 10 ఏళ్లు అధికారంలో భాగస్వామిగా ఉన్న నాయకురాలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు మరింత బలం చేకూరుతోంది. ఒకవైపు కవిత ఈ స్థాయిలో తీవ్రమైన పదునైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీ ఇప్పటికైనా స్పందించి దీనికి గట్టి కౌంటర్ ఇస్తుందా, లేక ఎప్పటి మాదిరిగానే మౌన ముద్ర దాల్చి సైలెంట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కంటే తన తండ్రి కేసీఆర్ మీద, గులాబీ పార్టీ ముఖ్య నేతల మీదనే అత్యంత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఆ విమర్శలు కూడా కేవలం గాలివాటం మాటల్లా అర్ధరహితంగా కాకుండా పక్కా వాస్తవాలతో ప్రభుత్వ వైఫల్యాల అసలు విషయాలను బయటపెడుతూ ఉండడం గులాబీ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. కవిత ఇదే దూకుడుతో ఇలానే సొంత కుటుంబం తప్పులు బహిర్గతం చేసుకుంటూ పోతే 2028 ఎన్నికల నాటికి గులాబీ పార్టీకి పూడ్చలేనంత తీవ్రమైన నష్టం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా అంచనా వేస్తున్నారు. మరి రోజురోజుకు ముంచుకొస్తున్న ఈ రాజకీయ ముప్పును గులాబీ బాస్ కేసీఆర్ ఏ విధంగా తిప్పికొడతారు, కవిత వ్యవహారానికి ఎలా బ్రేకులు వేస్తారో వేచి చూడాల్సిందే.